కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో కీలకమైన సంఘటనగా చెప్పబడింది. ఇది కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధం. యుద్ధం 18 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. హస్తినాపుర రాజ్యంపై అధికారం కోసం కౌరవులు మరియు పాండవుల మధ్య విభేదాలు తలెత్తాయి. శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో యుద్ధం చేశారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, శకుని వంటి శక్తివంతమైన యోధులు పాల్గొన్నారు. భీష్ముడు కౌరవుల సేనను నడిపాడు. శిఖండి సహాయంతో భీష్ముడిని కూల్చాడు. ద్రోణాచార్యుడు సేనాపతిగా మారి ప్రతాపంగా పోరాడాడు. 15వ రోజు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని వధించాడు. కర్ణుడు సేనాపతిగా మారి భీష్ముని స్థానాన్ని తీసుకున్నాడు. 17వ రోజు అర్జునుడు కర్ణుడిని సంహరించాడు. శేషమైన కౌరవ సేనను పాండవులు నాశనం చేశారు. చివరికి భీష్ముడు దుర్యోధనుడిని గదా యుద్ధంలో ఓడించి చంపాడు. యుద్ధ ఫలితం: పాండవులు విజయం సాధించారు. కౌరవులు మొత్తం వంశం నాశనమైపోయింది. యుద్ధం అనంతరం ధర్మరాజు హస్తినాపురాన్ని పాలించాడు.